ఈవీఎం ధ్వంసం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 2 నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. పిన్నెల్లి అరెస్ట్ అయినప్పుడు మాజీ సీఎం జగన్ స్వయంగా జైలుకు వెళ్లి ఆయన్ని పరామర్శించి వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్, అనిల్ యాదవ్లు నెల్లూరు జైలు వద్దకు వెళ్లారు. అప్పుడు జగన్, ఇప్పుడు కాకానీలు ఇద్దరూ పిన్నెల్లి మంచివాడంటూ ఈవీఎంలు బద్దలగొట్టడం పెద్ద నేరమేమీ కానన్నట్లు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపొడిలో అరాచకం సృష్టించారు. సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నిటి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి పోలింగ్ ముగిశాక అరెస్టు భయంతో పరారయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మినహాయింపు పొందారు. ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్పై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మినహాయింపులను హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్ను నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో పల్నాడులో మరీ ముఖ్యంగా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచాయి. మళ్లీ గెలిచే తామే అన్న ధీమాతోనే పిన్నెల్లి ఎవరిని లెక్క చేయకుండా చెలరేగిపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి. జూన్ 26న అరెస్ట్ అయిన పిన్నెల్లి దాదాపు 2 నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అరెస్ట్ అయిన మొదటి వారంలో మాజీ సీఎం జగన్ నెల్లూరు జైలుకెళ్లి పిన్నెల్లిని పరామర్శించి వచ్చారు. అప్పట్లో జైల్లో ఉన్న పిన్నెల్లిని మాజీ ముఖ్యమంత్రి గట్టిగానే సపోర్ట్ చేశారు. ఈవీఎంను పగలగొట్టడాన్ని సమర్థించారు. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అలా చేయాల్సి వచ్చిందట. ఎమ్మెల్యేగా 4 సార్లు వరుసగా గెలిచారంటేనే పిన్నెల్లి ఎంత మంచివాడో అర్థమవుతుందని కితాబు కూడా ఇచ్చారు. ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేసినాడంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే, తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు. ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇప్పుడు పలు కండిషన్లతో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది. జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు. పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు జైలు వద్దకి వచ్చి వెళ్లారు. వాస్తవానికి ముందు రోజే పిన్నెల్లికి బెయిల్ మంజూరైనప్పటికీ సమయం మించిపోవడంతో నిబంధనల మేరకి జైలు అధికారులు విడుదల చేయలేదు. పిన్నెల్లి విడుదల నేపథ్యంలో జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారి హైకోర్టు తిరస్కరించింది. చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000తో 2 పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు వారానికి ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్ట్ను సంబంధిత మెజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ, బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో పిన్నెల్లి మీడియా ముందు నోరు విప్పకుండా హడావిడిగా మాచర్ల వెళ్లిపోయారు. ఆయన్ని పరామర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం వైసీపీ నేతలపై చంద్రబాబు కక్ష సాధింపు వైఖరితో వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. తాము భయపడేవారం కాదని, జగన్ కోసం ప్రాణాలిస్తామని ఈరోచితంగా చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవ్వరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా, ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టాలా, వాళ్ళని జైళ్ళకు పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి కేసులు జైళ్ళను పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు. కాబట్టి అటువంటి పరిస్థితులు మానుకుంటే మంచిది, అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి అటువంటి చర్యలకి మీరు ఉపక్రమించకండి, అటువంటి చర్యలకు స్వస్తి పలకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం నేరం చేస్తే జైల్లో పెట్టారని ఆక్రోశం వెళ్లగక్కారు. జగన్ తరహాలోనే కాకాని కూడా ఈవీఎంల ధ్వంసం పెద్ద నేరమేమి కాదన్నట్లు మాట్లాడారు. ఇక పిన్నెల్లిపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతుందని సెలవిస్తున్నారు. పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే 2 వారాల పాటు ఆయన జైల్లో, 2 నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈవీఎంలు చాలామంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు, చాలామంది తీసుకెళ్ళి బయట వేశారు. అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతిలో ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది, మీడియాలో వచ్చింది. దాని మీద విచారణ చేపట్టలే. కానీ అదేదో అడ్డం పెట్టి ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం. అందుకనే మరలా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది. అయ్యా, నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈరోజు లేకుండా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈరోజు కేవలం కక్ష సాధింపులకి, విధ్వంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుడితే రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నువ్వే చవిచూడబోతావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈరోజు రామకృష్ణారెడ్డి అంటే తెలియనటువంటి సానుభూతి. అయ్యో, ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి, ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి, పరపత కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ, భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పాపం సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎంత తల్లడిల్లిపోయి ఉంటారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లి ఈవీఎంను బద్దలు కొట్టిన వీడియో అప్పట్లో యావత్తు దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. అయినా వైసీపీ నేతలు ఇది పెద్ద నేరమేమి కాదన్నట్లు మాట్లాడుతూ ఉండడం అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. మరి వారి లెక్కలేంటో వారికే తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.